హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 3x3 క్యూబ్ ఎలా నేర్చుకుందామో కంప్లీట్గా చూద్దాం. సో లేట్ చేయకుండా నేను బేసిక్స్ నుంచి కంప్లీట్గా నీట్గా చెప్తా చూడండి. ఈ మెథడ్ అనేది చాలా బేసిక్ అండ్ సింపుల్ మెథడ్ అండి. ఈజీగా చేసేయచ్చు, ఎటువంటి ఫార్ములాస్ అవసరం లేకుండా. జస్ట్ థర్డ్ స్టెప్లో మాత్రం ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాము. మిగతా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ మొత్తం టోటల్ ఒక మెథడ్ అనేది ఫాలో అవుతూ చేస్తాము. సో థర్డ్ లేయర్లో మాత్రం ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తాము. ఇవి మాత్రము మీకు అర్థం అవడం కోసం అట్లా రాసిన, కానీ ఇవి కూడా ఒక మెథడే. సో ఇవి ఎలాగో చెప్తా చూడండి. ఈ విధంగా ఫార్ములాస్ అనేది జస్ట్ ఎక్కువ లేకుండా జస్ట్ సింపుల్గా మెథడ్ అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా చూడండి. ఈ క్యూబ్ అనేది ఇలాంటి ఫార్ములాస్ సింపుల్గా ఉండి చేసుకోవచ్చు ఈజీగా. ఇలాంటి సింపుల్ మెథడ్ని ఫాలో అవుతే మనకు క్యూబ్ అనేది ఈజీగా ఫాలో చేసి నేర్చేసుకోవచ్చు. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఇది 3x3 క్యూబ్ అండి. చాలామందికి ఒక కలర్ చేయడం వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఒక కలర్ వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఫుల్ క్యూబ్ ఎలా చేయాలో చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి బేసిక్ మెథడ్ అనేది చెప్తా చూడండి. ఇది క్యూబ్ అండి. క్యూబ్లో మొత్తం 6 ఫేజ్లు ఉంటాయి. 1 2 3 4 5 6. ఈ 6 ఫేసెస్కి 6 కలర్స్ అనేటివి ఉంటాయి. ఎల్లో, రెడ్, వైట్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, ఇవి 6 కలర్లు ఉంటాయి. కానీ ఇక్కడ 2 కలర్లు మాత్రం జతలుగా చూసుకోవచ్చు. అంటే ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటాయి. సో రెడ్కు ఎదురుగా ఆరెంజే ఉంటుంది, అదేవిధంగా వైట్కి ఎదురుగా ఎల్లో ఉంటుంది, బ్లూకి ఎదురుగా గ్రీనే ఉంటుంది. ఏ క్యూబ్లో అయినా సరే ఇవి కామన్గా ఉంటాయి, జతలుగా ఎదురుగా ఉంటాయి. సో ఇవి ఇలాగే ఉన్నాయో లేదో మీ క్యూబ్లో చెక్ చేసుకోండి. లేకుంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా మీ క్యూబ్ అనేది సాల్వ్ అవ్వదు. సో ఈ విధంగా కలర్స్ అనేటివి ఉండాలి. సో ఇక్కడ మనము క్యూబ్ని ఇక్కడ ఈ సైడ్ ఉన్న లేయర్ని రైట్ లేయర్ అంటారు, ఈ సైడ్ ఉన్న లేయర్ని లెఫ్ట్ లేయర్ అంటారు, ఈ సైడ్ పైన ఉన్నవాడిని టాప్ లేయర్ లేదా అప్ లేయర్ అంటారు, ఇక్కడ ఉన్నదాన్ని డౌన్ లేయర్ లేదా అంటారు, ఇక్కడ మనకి ఎదురుగా ఉన్నదాన్ని ఫ్రంట్ లేయర్ అంటారు, తర్వాత ఇది బ్యాక్ లేయర్ అంటారు. సో ఈ విధంగా లేయర్స్ అనేటివి ఈ విధంగా మనం ఇండికేషన్గా చూపిస్తాం. రైట్ని ఆర్ అని, లెఫ్ట్ని ఎల్ అని, తర్వాత అప్ని యూ అని, ఫ్రంట్ని ఎఫ్ అని, తర్వాత బ్యాక్ని బి అని, డౌన్ లేయర్ని డి అని ఈ విధంగా సూచిస్తామన్నమాట. సో ఇవి బేసిక్స్. సో ఈ విధంగా మనము రొటేట్ చేసే ప్రాసెస్లో ఇలా తిప్పితే కనుక ఆర్ అంటారు, దీన్ని ఇలా తిప్పితే ఆర్ డాష్ అంటారు. అదేవిధంగా ఎల్ని కూడా ఇలా తిప్పితే ఎల్ అంటారు. సో రివర్స్ చేస్తే ఎల్ డాష్ అంటారు. అదేవిధంగా ఎఫ్ అంటే ఇలా తిప్పుతారు, ఎఫ్ డాష్ అంటే ఇలా తిప్పుతారు. అదేవిధంగా బి అంటే ఇలా తిప్పుతారు, బి డాష్ అంటే ఇలా తిప్పుతారు అనమాట. అదేవిధంగా డౌన్ అంటే ఇలా తిప్పుతారు, డౌన్ డాష్ అంటే ఇలా తిప్పుతారు. సో ఈ విధంగా రివర్స్ ముందుకు తిప్పడాన్ని మామూలుగా లెటర్ చెప్పడము, రివర్స్ చేస్తే కనుక దాన్ని ఆర్ డాష్ కానీ, ఎల్ డాష్ కానీ, యూ డాష్ కానీ, బి డాష్ కానీ, డి డాష్ కానీ ఈ విధంగా చెప్తారనమాట. ఇవి బేసిక్స్. సో గుర్తున్నాయి కదా. సో ఒకసారిగా మళ్ళీ అర్థం కాకపోతే చూడండి. 6 కలర్లు ఉంటాయి, 6 ఫేజెస్లు ఉంటాయి. ఒక కలర్ ఒక్కటి ఎదురుగా అవే ఉండాలి కంపల్సరీగా. ఇలా తిప్పితే ఆర్, ఇలా తిప్పితే ఆర్ డాష్ అనేటివి ఈ బేసిక్స్ చెప్పిన. సో ఈ విధంగా క్యూబ్ అనేది ఉంటుంది అనమాట. ఈ క్యూబ్ని మనం సింపుల్గా ఈ ఫస్ట్ లేయర్ అనేది ప్లస్ తెచ్చుకొని ఎడ్జెస్ని కలిపేస్తే ఫస్ట్ లేయర్ అయిపోతుంది. సెకండ్ స్టెప్లో ఒక మిడిల్ ఎడ్జెస్ని కలిపితే సెకండ్ స్టెప్ అయిపోతుంది. థర్డ్ స్టెప్లో ఈ ఎఫ్ఆర్యు అనేది ఈ 2 సింపుల్ ఫార్ములాస్ ఒకరో గుర్తుపెట్టుకుంటే కనుక క్యూబ్ మొత్తం చేసేసి. సో ఈ విధంగా చూద్దాం. ఇక్కడ మనము ఫస్ట్ ఈ క్యూబ్ని మిక్స్ చేసేద్దాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్ ప్లస్ తెచ్చుకోవాలి. ప్లస్ తెచ్చుకున్న తర్వాత ఎడ్జెస్ని కలపాలి. సో ఆడికి ఫస్ట్ లేయర్ అయిపోతుంది. సో సెకండ్ మిడిల్ ఎడ్జెస్ని కలిపితే సెకండ్ లేయర్ అయిపోతుంది. సో ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు మనము ఏదైతే మనము ఇందాక ఆపోజిట్ కలర్ అనుకొని చేసినాం కదా, అట్లా మనము ఒక కలర్ అనుకోవాలి, ఏదో ఒకటి ఈ సెంటర్లో ఉండే కలర్ అనుకోవాలి. సో ఇక్కడ ఇంకొక బేసిక్ ఏంటంటే వీటిని సెంటర్స్ అంటారు, ఓకేనా. ఇట్లా ఉండేటి వాటిని కార్నర్స్ అంటారు, ఇక్కడ వాటిని ఎడ్జెస్ అంటారు. అర్థమైనా. సో ఇక్కడ ఈ క్యూబ్లో సెంటర్స్ అనేటివి ఒక కలర్ అజైన్ అయి ఉంటాయి. సో నేను చెప్పినట్లుగానే మీరు ఫస్ట్ నేనైతే ఎల్లో అనుకుంటున్నాను.
సో ఆ ఎల్లోని మనము ఏదైతే మనము అనుకుంటున్నాం ఈ కలర్ని బేస్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఆ ఎల్లోని ఇలా పైన పెట్టుకుంటే కనుక ఇక్కడ మనకు ఇక్కడ సెంటర్లో ఎల్లో ఉంటే దాని చుట్టూ ప్లస్ సింబల్, అంటే ఇక్కడ ప్లస్ తెచ్చుకోవాలని చెప్పినా కదా, ఆ ప్లస్ సింబల్లో ఇక్కడ ఎల్లో ఉండాలి, ఇక్కడ ఎల్లో ఉండాలి, ఇక్కడ ఎల్లో ఉండాలి, ఇక్కడ ఎల్లో ఉండాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఎల్లో ఉంది, సో ఉంది ఓకే. కానీ మిగతా 3 ఎక్కడున్నాయో ఎడ్జస్ట్లలో ఉన్న ఎల్లోలు ఎక్కడున్నాయో చూసుకోవాలన్నమాట. సో చూసుకొని వాటిని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఓకే, ఈ ప్లస్ తెచ్చుకునేటప్పటికి మనకి మిగతా ఎల్లోలు ఎక్కడున్నాయో చూసుకొని తెచ్చుకోవాలి. సో తెచ్చుకునే ముందు మనం అనుకున్న కలర్ పైన పెట్టుకోండి కదా. సో పైన పెట్టుకొని ఏదైతే మనము ప్రాసెస్ అనేది మనం అనుకున్న కలర్ని ఫస్ట్ ఇలా కింద పెట్టేసుకున్నాం. ఈ కింద పెట్టుకొని ఇది ప్లస్ తెచ్చుకునే ప్రాసెస్లోనే చెప్తున్నాను మీకు. ఇలా కింద పెట్టుకొని ఏదైతే 1 2 3 4 ఎడ్జెస్ ఎల్లోని మాత్రం ఈ పైన అరేంజ్ చేసుకోండి. ఓకేనా, సెంటర్ మనం అనుకున్న కలర్ ఎల్లో అనేది కిందనే పెట్టుకొని మిగతా 4 ఎడ్జెస్ని ఇక్కడ పైన తెచ్చుకోండి. అవి ఎందుకు తెచ్చుకోవాలనో చెప్తా చూడండి. అది ఎందుకు తెచ్చుకోవాల్సింది రీజన్ అయితే ఒకటి ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకా మిగతా 3 ఎక్కడ ఉన్నాయో చూడండి. సో ఇది ఒకటి ఉంది, దీన్ని ఇట్లా పైకి అనేద్దాం. ఓకేనా, 1 2 వచ్చినాయి, ఇంకా 2 ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇది ఇక్కడ ఒకటి ఉంది, సో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ. సో దాన్ని ఒకరో పైకి తిప్పేద్దాం. ఇక్కడ ఒకటి ఇది ఒకటి ఉంది, ఆ ఒకటి ఇక్కడ ఉంది. సో దీన్ని ఇక్కడికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇట్లా తెచ్చేసి ఇట్లా తిప్పితే వస్తుందా? రాదు, అది పైకి కాకుండా సైడ్కి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అలా సైడ్కి రాకుండా ఇలా సైడ్కి తెచ్చుకొని ఏదైతే ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పితే వస్తుంది, కానీ ఆల్రెడీ ఉండింది పోతుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం పైన లేయర్ని ఒకరో ఇట్లా తిప్పి ఏదైతే రావాలనుకున్నామో దాన్ని కరెక్ట్గా ఇట్లా పెట్టుకున్నాం. సో ఇక్కడ మనము అనుకున్న కలర్ ఎల్లోని కింద పెట్టుకొని మిగతా 4 పైన పెట్టుకున్నాం. ఎందుకు పెట్టినామంటే రీజన్ ఏంటంటే మనం అనుకున్న కలర్ ఎల్లో యొక్క ఈ ఎడ్జ్ పీస్లో జాయింట్ కలర్ ఒకటి ఉంటుంది, అతుక్కునే కలర్. సో ఆ జాయింట్ కలర్ అనేది ఈ మిడిల్కి ఈక్వల్గా ఉండాలి, అంటే సమానం. ఇక్కడ బ్లూ ఉంటే ఇక్కడ బ్లూనే ఉండాలి. సో అప్పుడు మాత్రమే కండిషన్ సాటిస్ఫై అయ్యి ఈ ప్లస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో అందుకోసం అనేది మనం అనుకున్న కలర్ ఏదైతే సెంటర్ ఉందో దాన్ని కింద పెట్టుకొని మిగతా పైన ఈ ఎడ్జెస్ని ఎల్లోకి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ ఎల్లో బిల్లలో ఈ ఎడ్జ్లో ఏది జాయింట్ కలర్? గ్రీన్. ఈ జాయింట్ కలర్ గ్రీన్ అనేది సెంటర్కి మ్యాచ్ చేయాలి. సో సెంటర్కి మ్యాచ్ చేయడం కోసం పైన లేయర్ని పట్టుకొని ఇక్కడ సెంటర్కి మ్యాచ్ చేసినాం. సో సెంటర్కి మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ లేయర్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో ఆ ప్లస్ యొక్క అనుకున్న కలర్ యొక్క ప్లస్ సింబల్కి ఇది సరిపోయింది. సో ఇప్పుడు తిప్పేయచ్చు. మనం ఎందుకు పైన ఇక్కడ పెట్టుకున్నామంటే ఏదైతే ఎల్లో ఒక జాయింట్ కలర్ సెంటర్కి మ్యాచ్ చేయడం కోసము ఇక్కడ ప్లస్ సింబల్లో రావాల్సినవి ఫస్ట్ పైన అరేంజ్ చేసుకొని తర్వాత ఇక్కడ సెంటర్కి మ్యాచ్ చేస్తున్నాం. అందుకోసం అనేది మనం పైన సెట్ చేసుకున్నాం. సో మిగతా 3 కూడా సేమ్ అలాగనే ఏదైతే అనుకున్న కలర్ ఎల్లో యొక్క ప్లస్ సింబల్లో ఈ జాయింట్ కలర్కి సెంటర్కి మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది సెంటర్కి మ్యాచ్ అయింది. ఈ సెంటర్కి మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ లేయర్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి కిందికి తిప్పాలి. సో ఈ విధంగా 2 వచ్చినాయి. ఇంకా మిగతా 2 కూడా సేమ్ అలాగనే ఏదైతే అనుకున్న కలర్ ఎల్లో యొక్క జాయింట్ కలరు ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ మ్యాచ్ చేయాలి సెంటర్కి. సో మ్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఈ లేయర్ అనేది కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, కిందికి తిప్పేయండి. సో మిగతా అట్లనే ఇంకొకటి ఏది ఎల్లో యొక్క జాయింట్ కలర్ రెడ్, ఆ రెడ్ని సెంటర్కి మ్యాచ్ చేసేసి సో కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి కిందికి తిప్పాలి. ఈ విధంగా మనం ప్లస్ అనేది తెచ్చేసుకున్నాం అనమాట. సో ఈ విధంగా ప్లస్ తెచ్చేసుకుంటే మనకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. ఏదైతే అనుకున్న కలర్ యొక్క సెంటర్ని కింద పెట్టుకొని తర్వాత ఇక్కడ ఆ కలర్స్ తెచ్చుకొని ఆ జాయింట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని జాయింట్ చేసిన తర్వాత కింద తిప్పేసి ప్లస్ అనేది తెచ్చుకున్నాం. ఓకే, సూపర్. ఇంకా ఈ లేయర్ మనం ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ప్లస్ తెచ్చేసుకున్నాము, జాయింట్ కూడా చేసేసినాం. ఇంకేం మిగిలినాయి? కార్నర్స్ ఒకటి మిగిలినాయి. ఈ కార్నర్స్ని సెట్ చేయాలి. సో ఇట్లా ఏదైతే కింద పెట్టుకొని మనం ప్లస్ సింబల్ చేస్తున్నామో అది అలాగే కింద పెట్టుకొని మనం అనుకున్న కలర్ ఏంటి? ఎల్లో కదా. ఆ ఎల్లో అనేది ఇట్లా కింద ఉంటే కనుక ఈ టాప్ లేయర్లో ఎల్లో ఎక్కడుందో చూడండి. ఎక్కడన్నా ఉందా? ఇది ఎక్కడ ఉంది. ఈ ఎల్లోని ఇట్లా ఎదురుగా పెట్టుకొని, అర్థమైనా? ఈ ఎల్లోని ఇట్లా ఎదురుగా పెట్టుకొని దాని యొక్క జాయింట్ కలర్లు ఏమున్నాయి అంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో అయిపోయింది, ఇంకా దాన్ని వదిలేయండి. ఇప్పుడు ఇంకొక మెథడ్, ఏది కార్నర్స్ని కూర్చోబెట్టాను కాదు. ఇట్లా మనం అనుకున్న కలర్ యొక్క ఎల్లో కలర్ టాప్ లేయర్లో ఎక్కడుందో చూసుకోండి. ఇక్కడ ఉంది. ఇది ఎదురుగా పెట్టుకుంటే దాని జాయింట్ కలర్లు ఏమున్నాయి? రెడ్ అండ్ బ్లూ ఉన్నాయి. సో ఈ అనుకున్న కలర్ ఎల్లో, రెడ్ అండ్ బ్లూ
ఈ సెంటర్ల మధ్యలోనే ఉందా? సో రెడ్ బ్లూ, ఇది ఎల్లో కాకుండా మిగతా 2 కలర్లు ఆ సెంటర్ల మధ్యలోనే ఈ బిల్ల కూర్చొని ఉందా చెక్ చేయాలి. సో ఆ సెంటర్ల మధ్యలోనే ఏమన్నా బిల్ల కూర్చొని ఉందా? ఇప్పుడు ఎల్లో ఉంది, ఎదురుగా పెట్టుకుంటే ఈ జాయింట్ కలర్ రెడ్ అండ్ బ్లూ ఉంది కదా, రెడ్ బ్లూ. సో ఇక్కడ రెడ్ ఉంది కరెక్ట్, ఇక్కడ బ్లూ ఉందా? లేదు. అంటే దీని కండిషన్ ఏంటి, ఈ బిల్ల ఇక్కడ కూర్చోలేదు, సెట్ అవ్వదు. సో అందుకోసమని ఏం చేయాలంటే ఏదైతే మనం ఆ జాయింట్ కలర్ 2 ఉన్నాయి వాటి మధ్యలోనే ఈ బిల్ల పెట్టుకోవాలి. సో పైది ఇలా తిప్పుకొని, సో ఇప్పుడు చూడండి ఎల్లో అనుకున్న కలర్, దాని జాయింట్ కలర్ రెడ్ అండ్ బ్లూ. సో రెడ్ బ్లూకి మధ్యలోనే ఈ బిల్ల ఉంది, అంటే ఈ బిల్ల ఇక్కడ వచ్చి కూర్చోవాలన్నమాట. అర్థమైందా? ఈ బిల్ల ఇక్కడ వచ్చి కూర్చోవాలి. ఇక్కడ కూర్చోబెట్టడానికి ఏం చేయాలంటే ఇట్లా కలర్ ఎదురుగా పెట్టుకున్నాం మనము, ఎదురుగా పెట్టుకుని జాయింట్ కలర్ల మధ్యలోనే రెడ్ అండ్ బ్లూ మధ్యలోనే ఈ బిల్లని పెట్టుకొని ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే రైట్, మిడిల్, లెఫ్ట్ అనుకుంటే ఈ మూడింటిని, ఇది రైట్. సో రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే పై లేయర్ని ఆపోజిట్గా తిప్పాలి. రైట్ ఉంటే లెఫ్ట్కి తిప్పాలి. సో అదేవిధంగా రైట్ లేయర్ని పైకి తిప్పేసి మళ్ళీ రివర్స్, ఎట్లా మనం ఇందాక చేసిన దానికి రివర్స్ చేసేసి కిందికి అనేయాలి. సో ఇప్పుడు చూడండి ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది. అట్లా మనము ఆపోజిట్ చేయాలన్నమాట. ఇది ఒకసారి అనమాట. సో సేమ్ ప్రాసెస్ అదేవిధంగానే మనం అనుకున్న కలర్ ప్లస్ అయిపోయింది, ఒక కార్నర్ కూర్చోబెట్టినాం. ఇంకొక కార్నర్ కూర్చోబెట్టడానికి ఏదైతే పైన లేయర్లో ఎల్లో ఎక్కడుందో చూద్దాం. సో ఇక్కడ ఒకటి ఎల్లో ఉంది. సో ఎడం పక్క ఉంది ఇది. సో ఎడం పక్క ఉంది. సో మనకు జాయింట్ కలర్లు చెక్ చేయండి, రెడ్ అండ్ గ్రీన్. సో రెడ్ అండ్ గ్రీన్ అందుకు ఇవి ఎందుకు చూస్తాము, ఈ 2 సెంటర్ల మధ్యలోనే బిల్ల ఉందా లేదా చెక్ చేయడం కోసం చూస్తాం అనమాట. సో ఇప్పుడు ఎదురుగా పెట్టుకుంటే రెడ్ అండ్ గ్రీన్ అనే కలర్స్ మనకు లెఫ్ట్ సెంటర్, రైట్ సెంటర్లో ఉన్నాయా? లేవు. సో రెడ్ ఉంది కానీ ఇక్కడ గ్రీన్ లేదు. సో అలాంటప్పుడు తిప్పి పైన లేయర్ని ఏదైతే మనకు రెడ్ అండ్ గ్రీన్ సెంటర్లో ఉండేటట్లుగానే ఈ బిల్లని ఇట్లా పెట్టుకుంటాం. సో పెట్టుకున్న తర్వాత ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే ఎల్లోని, ఆ ఎల్లో మనకి ఇప్పుడు ఏ సైడ్ ఉంది, ఇందాక మనకు రైట్ సైడ్ వచ్చింది, ఇది మిడిల్ అనుకుంటే ఇది లెఫ్ట్ అనుకుంటే, ఇందాక రైట్ సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది మనకు అనుకున్న కలర్ ఎల్లో. సో ఆ ఎల్లోని మనం ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ ఉంది కాబట్టి ఆపోజిట్, అంటే లెఫ్ట్ ఉంటే రైట్కి తిప్పేసి ఈ లెఫ్ట్ లేయర్ని పైకి తిప్పేసి తర్వాత రివర్స్ చేసేయాలి, ఎనిక్కనేసి మళ్ళీ రివర్స్ కిందికి అనేయాలి. సో ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఇది సెట్ అయిపోయింది, ఇది సెట్ అయిపోయింది, ఎల్లోకి సెట్ అయిపోయింది. ఈ విధంగా 2 సెట్ అయిపోయినాయి. ఇంకా 2 ఉన్నాయి కదా, ఆ 2 కోసం సేమ్ ప్రాసెస్. ఏదైతే మనకు అనుకున్న కలర్ ఎల్లో, ఆ ఎల్లో యొక్క ప్లస్ తెచ్చుకొని 2 కార్నర్స్ కూర్చోబెట్టేసినాం. ఇంకో కార్నర్ కూర్చోబెట్టడం కోసం పైన లేయర్లో ఎల్లో ఎక్కడ ఉందో చూసుకోవాలి. పైన లేయర్లో ఎల్లో అదో ఇక్కడ ఉంది. సో ఈ లేయర్లో ఎల్లో ఏ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్, మిడిల్, రైట్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంది. ఎదురుగా పెట్టుకుంటే దాని జాయింట్ కలర్ ఏంటి, ఆరెంజ్ అండ్ బ్లూ ఉన్నాయి. సో ఆరెంజ్ అండ్ బ్లూ అనేది మనం ఎందుకు చూసుకుంటాము, ఏదైతే సెంటర్స్కి మధ్యలోనే ఇది ఉండేటట్టు చూసుకుంటాం. సో సెంటర్స్కి మధ్యలో ఉందా? లేదు. ఆరెంజ్ అండ్ బ్లూ సెంటర్స్ మధ్యలో లేదు. అలాంటప్పుడు అక్కడికి తీసుకుంటాం ఆరెంజ్ అండ్ బ్లూ. సో ఆరెంజ్ అండ్ బ్లూ. సో ఆరెంజ్ సెంటర్లో, బ్లూ సెంటర్ మధ్యలో ఈ బిల్ల ఉంది. సో ఇప్పుడు ఎదురుగా పెట్టుకుంటే ఎల్లోని ఏ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంటే ఏం చెప్పాలి, ఆపోజిట్ సైడ్ తిప్పాలి. ఆపోజిట్ అంటే లెఫ్ట్ ఉంది కాబట్టి రైట్కి తిప్పేసి లెఫ్ట్ లేయర్ని పైకి తిప్పేసి అదేవిధంగా ఆపోజిట్ రివర్స్ చేసేసి కిందికి అనేయాలి. ఈ విధంగా కిందికి అనేసి ఇంకొకటి కూడా కుర్చీ చేసుకుంది. సో ఇప్పుడు చూడండి మొత్తం 3 అయిపోయినాయి. ఇంకొక కార్నర్ ఉంది, ఆ కార్నరు మిగతాది ఒకటి సెట్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్. ఏదైతే మనం అనుకున్న కలర్ ప్లస్ తెచ్చుకున్నా 3 కార్నర్లను కూర్చోబెట్టేసినాం. ఇంకొక బిల్ల ఎక్కడ పైన లేయర్లో ఉందో లేదో చూసుకోవాలి. సో పైన లేయర్లో ఉందా? లేదు. సో లేనప్పుడు ఏం చేయాలంటే కొన్నిసార్లు ఈ కింద లేయర్లో ఉంటాయి, ఆ కింద లేయర్లో ఉండేటివి ఈ లేయర్కి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలంటే ఏదైతే మనం ఇక్కడ అనుకున్నామో అది ఇక్కడ లెఫ్ట్ కానీ రైట్ కానీ దొరుకుతుంది. సో లెఫ్ట్ రైట్ ఉంటే కనుక దాన్ని ఇట్లా పైకి అనేసి ఒకసారి ఇట్లా పక్కకి అనేసి మళ్ళీ రివర్స్ చేసుకోండి. అర్థమైందా? ఏదైతే మనము లాస్ట్ లేయర్లో కింద ఉంటాయి అవి పైకి తెచ్చుకోవాలి. ఆ పైకి తెచ్చుకోవాలంటే రైట్ సైడ్ ఉంటే కానీ ఇట్లా పెట్టుకొని ఒకసారి ఇట్లానే మళ్ళీ రివర్స్ అని కిందికి అనేయాలి. సో ఇక్కడ ఉంటే కన్నా లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఒకసారి ఇట్లానే లెఫ్ట్ కానీ కిందికి అనేయాలి. సో ఆ విధంగా పైకి తెచ్చుకోవాలన్నమాట. పైకి తెచ్చుకొని కింద డిస్టర్బ్ అవ్వకుండా అట్లా పెట్టుకోవాలి. సో పెట్టుకొని ఎదురుగా పెట్టుకోవాలి. ఎదురుగా పెట్టుకుంటే దాని జాయింట్ కలర్ ఏంటి, ఆరెంజ్ అండ్ గ్రీన్. సో ఆరెంజ్ అండ్ గ్రీన్ సెంటర్లో మధ్యలో ఉన్నాయా ఈ బిల్ల? ఆరెంజ్ అండ్ గ్రీన్ సెంటర్లో లేదు. ఆరెంజ్ కానీ గ్రీన్ లేదు. సో ఆరెంజ్కు గ్రీన్కి మధ్యలో ఈ బిల్లని సెట్ చేసినాం. ఓకే, సెట్ చేసేసి ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే ఇప్పుడు అనుకున్న కలర్ మనం ఎల్లో కదా, ఆ ఎల్లో ఇప్పుడు ఏ సైడ్ ఉంది, లెఫ్ట్, మిడిల్, రైట్ అనుకుంటే ఇది లెఫ్ట్లో ఉంటే ఏం చేయాలి, రైట్కి తిప్పాలి ఆపోజిట్. అదేవిధంగా లెఫ్ట్ లేయర్ని పైకి తిప్పేసి మళ్ళీ రివర్స్ చేసేసి కిందికి అనమాట.
సో ఈ విధంగా అనడం వల్ల మనకు ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. ఇంతకు చూడండి, ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్గా అయిపోయింది. అర్థమైందా?